ప్రతిరోజు ముఖ్యమైనటువంటి సమయం అంటూ ఒకటి ఉంటుందట. దుర్ముహూర్త కాలమే కేతు గ్రహానికి చాలా ఇష్టమైన. పత్రితో పూజించాం కాబట్టి మనకి ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగానే ఉంటాము. స్వామివారు హస్తా నక్షత్రంలో జన్మించారు. హస్తా నక్షత్రం అనేటప్పటికీ కన్యారాశి. కన్యారాశి మరొక భారీ విగ్రహం తెప్పపైకి నిమజ్జన మహోత్సవానికి వేంచేస్తూ ఉన్నది. భక్తి ప్రపత్తులతో స్వామిని అర్చించినటువంటి వాళ్ళందరికీ ఆయన ఆశీర్వదిస్తూ చక్కగా అభయాస్తాన్ని చూపుతూ మన అందరి వైపున కూడా ఒకసారి కలేదిరిగి చూస్తూ ఆయన చూసినటువంటి వారందరికీ కూడా కష్టాలన్నీ తొలగించే విధంగా ఆశీర్వదిస్తూ మనలందరినీ కూడా సుభిక్షంగా ఉండమని తెలియచేస్తూ ఈ సంవత్సరం అంతా మీకు సుఖ సంతోషాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండుగా కానీ ఆశీర్వదించి తన తల్లి ఒడిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ గంగామ తల్లి ఒడిలోకి ప్రవేశించడానికి పెదతెప్పపై ఏం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ స్వామిని అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరియు గణపతికి కానీ శివునికి కానీ మనకు శివునికి అభిషేకం చేస్తే చాలా సంతోషం. అభిషేక ప్రియో స్వహ చెప్తాం. అదేవిధంగా విష్ణుమూర్తి అయితే అలంకార ప్రియో విష్ణుహూం అని చెప్తాం. అదేవిధంగానే గణపతికి తర్పణ ప్రియుడు. ఆయనకు బెల్లం నీళ్ళు అంటే గుడ ఉదకం ఆ యొక్క నీళ్ళల్లో కొంచెం బెల్లపుడంగా వేసేసి ఆ బెల్లం నీళ్లు ఆయనకు తర్పణం ఇచ్చినట్టయితే ఏపీవీపీ ఘాట్లో కార్యకర్తలు నిమజ్జనము దిగ్విజయంగా పూర్తి చేశారు. దాదాపుగా అక్కడ ఒక 250 విగ్రహాలు వారు నిమజ్జనం. మీరు వచ్చా ముందే వచ్చిన బుధవారపేట నుండి వచ్చినటువంటి ఒంటే సాయి అనేటువంటి అబ్బాయి తప్పిపోయినవలసిందిగా మనవి. శివుడికి అభిషేకం చేస్తే చాలా ప్రీతిపాత్రం అని చెప్తున్నారు. ఎలా ఆవు పాలతో ఆయనకు అభిషేకం చేసినట్టయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయట. ఆవు పెరుగుతో చేస్తే